ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? దాదాపు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎట్లన్నా ఆల్టర్నేట్గా ఉన్న సీటు ఎట్లన్నా బీఆర్ఎస్కే ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజలు కూడా ఎందుకంటే వీళ్ళు ఎలాంటి అభివృద్ధి లేదు, మెయిన్గా వచ్చేసి యువత పక్షాన చూస్తే ఏవైతే వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పటికీ ఏదైతే కేసీఆర్ హయాంలో 6,000 పోస్టులే వీళ్ళు ఆర్డర్లు ఇచ్చి మేము ఇచ్చినామనే నిరూపించుకున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఓన్లీ 5,000 పోస్టులు ఇచ్చారు. దీనిపై కూడా యువత ఆలోచించింది. యువత ఓట్లు కూడా టీఆర్ఎస్కే పడతాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కంపల్సరీ వీరికి బుద్ధి చెప్పాలనే విధంగా వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్గా టీఆర్ఎస్ఏ గెలుస్తుందని ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు రేషన్ మొత్తం కట్ చేస్తాను, జూబ్లీ హిల్స్లో నన్ను గెలిపేయకపోతే అంటూ కూడా ధమ్కి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎట్లా చూస్తారన్నది ప్రజలకు తెలుసు. ఏం చేసినా ఇచ్చిన పథకాలు అయితే రిటర్న్గా తీసుకోవడానికి అయితే ఉండదు. ఏదే ప్రజలకు ఇవి ఓట్లు దన్నుకున్నామనే ఉద్దేశంతో ఈరోజు చెప్పిండు. కానీ అతడు ఏం చేసినా కానీ అవి తీసుకునే ప్రసక్తి లేదు. అప్పుడు రోడ్లపైకి వస్తారు ప్రజలందరూ. రోడ్లపైకి వచ్చి ఉన్న సీఎం సీట్ని కూడా ఊడగొడతారు. ప్రజలు తలుచుకుంటే చేయని పని అనేది ఏది లేదు. ప్రజలు ఉంటేనే ఈరోజు వాళ్ళు ఉన్నారు. ప్రజల్ని కాదని నువ్వు రేషన్ కార్డులు తీసేస్తా, వాళ్ళకి రేషన్ బియ్యం ఇయ్యా అంటే ప్రజలు ఊరుకుంటారా? రేపటి రోజు సెక్రటరీలు ముట్టడిలు చేస్తారు, అవసరం వస్తే రోడ్ల మీద వచ్చి గవర్నమెంట్ కూలగొట్టేస్తారు. ఫైనల్గా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారన్నా మీరు? దాదాపు ప్రజలు డిసైడ్ అయిపోయినారు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అల్టిమేట్గా వాళ్ళు బీఆర్ఎస్కే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ వస్తుంది. అన్న నమస్తే. నమస్తే. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ అన్న. ఎందుకు బీఆర్ఎస్? बीआरएस में जो 10 साल काम करे वो 2 साल में बता दिए कांग्रेस वाले जो काम करना चाहिए था वो काम कुछ भी नहीं हो रहा कांग्रेस से। और बताओ, जो बीआरएस जो 10 साल में देखो जो वादे नहीं करे थे केसीआर साहब, वो वादे करके बताए केसीआर साहब, जैसा कि होगा शादी मुबारक, कल्याणी लक्ष्मी और रैतु बंधु। रैतु को तो इतना सपोर्ट करे, आज कहाँ गया रैतु बंधु साहब? दूर दूर तक दिख रहा नहीं। एक तो फिर शादी मुबारक तो 1.5 साल हो जा रहा, कुछ भी नहीं। ऑटो वाले दुनिया का परेशान हो गए। वो टिकट फ्री बोले लेडीज़ को टिकट फ्री करे, जेंट्स को टिकट बढ़ा दिए। इतना मुश्किल हो रहा। रियल एस्टेट पूरा केटीआर साहब बोल रहे बैगन में मिल गया, वाकई बैगन में मिल गया कि रियल एस्टेट है ना।